వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందుకు ఈరోజు వికోట మార్కెట్లో పూలు స్టాక్ అనేది ఎలా వచ్చింది, నిన్నటికంటే ధరలు తగ్గాయి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది నిన్నటికంటే కొద్దిగా తక్కువగానే రావడం అయితే జరిగింది. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి కూడా వర్షం పడుతూ ఉండడం వల్ల మీడియంగా పూలు అయితే రావడం అయితే జరిగింది. ఇక ధరల విషయానికి వచ్చేసరికి ధరలు అనేవి ఏమాత్రం తగ్గలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇక నిన్నటితో పోలిస్తే ఒక 5 రూపాయల ధర తగ్గినట్లా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ బంతిపూలు వచ్చేసి మనకు 10 రూపాయలతో నుండి 60 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు మాత్రం శాంపుల్ పూలు, తేమ లేని పూలు 60 రూపాయల ధర పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా 50 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి 45 రూపాయలతో నుండి 55 రూపాయల వరకు కూడా ఆరెంజ్ బంతిపూలు ధర పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి 40 రూపాయలతో నుండి 150, 160 వరకు కూడా టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. ఇక మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి చామంతి పూల స్టాక్ అనేది మీడియంగా రావడంతో కొద్దిగా డిమాండ్ అనేది ఉండడంతో రేట్లు అనేవి కొద్దిగా పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి 225 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది. ఇక సెంట్ వైట్ వచ్చేసి 150 నుండి 180 వరకు కూడా అవి కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇక వైలెట్ వచ్చేసి 120 రూపాయలు, చాక్లెట్ వచ్చేసి 150 రూపాయల నుండి 160 రూపాయలు బెస్ట్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ వచ్చేసి 150 నుండి 180 వరకు కూడా క్వాలిటీ బట్టి పోవడం అయితే జరిగింది. పూర్ణిమలో ముఖ్యంగా కొద్దిగా మచ్చ అనేది రావడంతో ధరలు అనేవి తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. మిగతా అంతా కూడా రేట్లు అనేవి యథావిధంగా వెళ్ళాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేరు మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రతిరోజు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసమే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులకి అవగాహనని కల్పించడానికి ఏ టైంలో పూలు కోయాలో, ఏ టైంలో పూలు నాటాలా అనే దీని గురించి కూడా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా వివరించడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా దీన్ని చూసిన తర్వాత ఈ వీడియో కానీ లైక్ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చూసిన ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి, వ్యాపారస్తులకి కూడా చేరాలంటే దయచేసి అందరూ చూసిన తర్వాత మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇక వికోట మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఉదయం 11:05 రోజా పూల మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. 11:40 అనేది చామంతి పూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక బంతిపూలు యాక్షన్ వచ్చేసి మనకు 12 గంటలకి కరెక్ట్గా వికోట మార్కెట్లో బంతిపూలు అనేది యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్.